ఎప్పుడైనా వీక్ ఆఫ్ తీసుకున్నాను అని అంటే తను నేను ఏదైనా ప్లాన్డ్గా బయటకు వస్తాము, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందే ప్లాన్ చేసుకుంటాం. లేదు ఇంట్లో పని ఉంది అని అంటే మాత్రం ఇంకా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోము ఆ రోజు. ఈరోజు అసలు మేము ఏమీ ప్లాన్ చేసుకోలేదు. మధ్యాహ్నం నుంచి బయటకు వచ్చామన్నమాట. లంచ్ ఇంట్లో చేసేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దగ్గరలో ఉన్న లైఫ్ స్టైల్కి వచ్చాము. మ్యారేజ్కి ముందు ఎప్పుడో వచ్చాను లైఫ్ స్టైల్కి, మళ్ళీ ఇప్పుడే వచ్చాం. కానీ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూడాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలే. ఏమీ లేవు అందులో చూడడానికి. లిఫ్ట్ ఎక్కాము, దిగాము, నడిచాము, 2 ఫోటోలు దిగాము, కాసేపు షోయింగ్ చేసాము అంతే. ఇంకా కొనడానికి చూడడానికి కూడా అసలు ఏమీ లేవు. చాలా బోర్గా అనిపించింది. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ముందైతే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇద్దరం. ఎందుకంటే అసలు అందులో చూడడానికి కూడా సరే అని చెప్పి పైన బార్బిక్యూకి అయితే వెళ్ళాము. మేము లవ్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్, మేము అక్కడ లంచ్ చేసి అవన్నీ చాలా స్వీట్ మెమొరీస్ ఉండేవి. వీడియోస్ కూడా ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాను టైం చూసుకొని కుదిరినప్పుడు. చాలా గుడ్ మెమొరీసే ఉన్నాయి. మీ ఇద్దరం లవ్ చేసినప్పుడు, మీ ఇద్దరం ఒకసారి సక్సెస్ అయినప్పుడు పార్టీ చేసుకోవడానికి, బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అట్లా బార్బిక్యూకి వచ్చేవాళ్ళం. తర్వాత అంత ఫుడ్ అసలు అంత బాగోట్లేదు అని చెప్పి ఇంక రావడం మానేసా. ఈ మధ్య కాలంలో అయితే ఇంక అసలు వెళ్ళలేదు కాబట్టి అసలు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో తెలీదు. ఇక్కడ నుంచొని వీళ్ళలాగా ఫోటో దిగాలి అని చెప్పి అప్పుడు అనుకునేదాన్ని. అప్పుడు దిగాను, కానీ ఇప్పుడు మా ఆయన్ని ఫోటో తీస్తున్నారేమో అనుకుని స్టిల్ ఇస్తుంటే మా ఆయన వీడియో తీశారు సైలెంట్గా. కానీ ఎట్లానో బాగుంది కదా అని చెప్పి వీడియో కూడా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.